ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల ఆలోచన తీసుకురావడం 3 నెలల ముందే నిర్వహించాలనుకోవడం 2 కోణాల్లో చూస్తే ఎలా చూడాలి? తప్పేం లేదు. యాక్చువల్‌గా జనవరిలోకి ప్రాసెస్ స్టార్ట్ అవుతది. అయ్యేటప్పటికి నెలాఖరు అవుతది. ఇంకో 2 నెలలే ఉండేది. బేసిక్‌గా అవసరమైతే ఈళ్ళు కోర్టులకెళ్ళైనా లేకపోతే కనుక మామూలుగా ఆ 2 నెలలు ఉండమన్నా ఉండనిస్తారు. కానీ ఓడిపోయాక ఉండి వీళ్ళు ఏం చేయగలుగుతారు ప్రాక్టికల్‌గా అయితే. ఇక్కడ ఇంతకుముందు మనకి నీలం సాహ్ని అనే ఆవిడ జగన్కి మైనస్సో ప్లస్సో ఆయనే తేల్చుకోవాలి. ఆవిడ వల్ల ఆయనకి ఏమాత్రం ప్రయోజనం లేకపోగా నష్టమే జరిగింది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమారు ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశానికి ఫేవర్గా పనిచేసి పెట్టాడు చాలా వరకు. అది పెద్ద వివాదం కూడా అయ్యింది. జగనే ఓపెన్గా అయ్యి మాట్లాడింది చూసాం. అదే ఇప్పుడు నీలం సాహ్నిని తీసుకుని వచ్చి ఆవిడకి చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఆవిడ వల్ల ఏం ఒరిగింది ఆయనకి అదనంగా? ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి నిమ్మగడ్డ కోర్టుకు వెళ్ళి ఆపుకునేటప్పటికి నీలం సాహ్నికి ఈ మధ్యలో సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల కమిషనర్ని చేశారు. ఆవిడికి మరి ఆ అధికార అహంకారం వచ్చిందో ఏంటో తెలియదు, కానీ రూల్ ప్రొసీజర్ ఫాలో అవ్వద్దా? ఇప్పుడు ఎన్నికలు పెట్టబోతున్నది మన ఒంటిమెట్టాను పులివెందులది కూడా ఆవిడ డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చేసింది. సాధారణంగా మన ప్రొసీజర్ ఏంటంటే ప్రభుత్వం